పంచపాండవుల్లో ఒక్కొక్కరికి ఒక్కో మంచి లక్షణం ఉండేదని మహాభారతం కథ చెప్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ పంచావతారాల్లో కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో అవలక్షణంతో బాధపడుతూ ఉంటారు. వాళ్లకున్న సరాసరి లక్షణం ఒక్కటే, అది రాజకీయం అనే మంచి డిమాండ్ ఉన్న క్రీడ. ఫిట్నెస్ ఉన్నా లేకపోయినా రాజకీయ రంగంలో మాత్రం వాళ్లే ఛాంపియన్స్. మన అదృష్టం కొద్దీ మనకు దొరికిన మచ్చలేని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. ఎవరెన్ని చెప్పినా ఎవరెన్ని అడిగినా మౌనమే ఆయన భాష. కోట్లకు కోట్లు కుంభకోణాల పరమైన నైతికంగా తానే బాధ్యుణ్ణంటారు. అయితే తప్పుకునే ప్రసక్తి మాత్రం లేనే లేదంటారు. అంతా సైగలతోనే ముగిస్తారు. కేబినెట్ మీట్లోనైనా కోర్ కమిటీ భేటీలోనైనా ఈయన నోరు విప్పుతారా అనేది ఆయన వంది మాగదులకే తెలియాలి. ఇవాళే క్లైమాక్స్కి వచ్చిన కర్ణాటకలో కథానాయక పాత్ర పోషిస్తున్న యడ్యూరప్ప గారైతే ఎవ్వరి మాట వినరు. సీతయ్య టైప్. తనకు అస్సలు గనుల గాలే సోకలేదంటారు. లోకాయుక్త రిపోర్ట్ దెప్పిపొడిచినా సరే ఒప్పుకొని పొమ్మంటారు. ఢిల్లీ నుంచి ఊస్టింగ్ ఆర్డర్ వచ్చిన కుర్చీని పట్టుకుని వేళ్లాడిన ఎడ్డి పార్టీ హైకమాండ్కు కన్నడ తడాకా చూపించి చివరకు తనే గెలిచాననిపించుకున్నారు. ఒక యడ్యూరప్ప పోయినా సదానంద గౌడ పేరున్న ఇంకో యడ్యూరప్ప వచ్చి కర్ణాటక సీఎం సీట్లో సెటిల్ అయిపోయారు. ఇప్పుడు ఈ మొండి ఘటం గారి కొత్త రోల్ సూపర్ సీఎం. ఏజ్ 80 దాటినా గేజ్లో మార్పు లేదనే ఈ ద్రవిడ యోధుడికి కళ్ళున్నా వాటికి లోకాన్ని చూసే భాగ్యం ఉందో లేదో తెలీదు. ఎందుకంటే నల్లటి రంగున్న కళ్ళజోళ్లే రక్షణ కవచాలుగా ఆయన కళ్ళు 6-7 దశాబ్దాల నుంచి చీకట్లోనే ఉండిపోయాయి. పున్నామ నరకం నుంచి తప్పించబోయి పుడమి మీదనే నరకం చూపిస్తున్న కొడుకులు మనవాళ్లను చూసే అదృష్టం నుంచి ఆయన బాగా ఎస్కేప్ అయినట్లే. తన గారాల పట్టి కనిమొళిని తిహార్ జైలు బూచల వెనక నుంచి చూసే దౌర్భాగ్యాన్ని కూడా ఆయన ఈ విధంగానే కోల్పోయారు. ఇంతకు 2G రాజా దోచుకున్న కోటాను కోట్ల మ్యాటర్ అయినా ఈయన కళ్ళు చూశాయో లేదో మనకు మాత్రం తెలియదు. యూపీ ఐరన్ లేడీ కుమారి మాయావతి గారిదైతే ఎవరైతే నాకేంటి టైపు. బతికున్నప్పుడే రాష్ట్రమంతా విగ్రహాలు పెట్టించుకున్న ఘనాపాటి. ఐటీ అధికారులు దాడి చేస్తారన్న భయమైనా లేకుండా మెళ్ళో కరెన్సీ మాల వేసుకుని మరీ పుట్టినరోజు పండగ జరుపుకున్న జగం మొండి. ఇంత పెద్ద స్టేట్కి ముఖ్యమంత్రినైన దాన్ని రేపు దేశానికి ప్రధానమంత్రిని మాత్రం ఎందుకు కాకూడదంటూ సెటైర్లు విసిరేంత సాహసికురాలు మాయావతి. రాహుల్ గాంధీ యుద్ధానికి వచ్చినప్పుడు కూడా ఈమెలో వణుకన్నదే లేదు. దేశానికి గర్వకారణం అనుకున్న కామన్వెల్త్ ఈవెంట్తో గేమ్స్ ఆడుకున్న సురేష్ కల్మాడికి ఇప్పుడు తన పేరేంటో కూడా తెలీదు. పొద్దున్నే పళ్ళు తోముకోవాలన్న జాత కూడా రాదు. ఎవరైనా గుర్తు చేస్తే తప్ప ఆయనకు ఆకలే వెయ్యదు. తిహార్ జైల్లో ట్రీట్మెంట్ పడకనో ఏమో కల్మాడి ఇప్పుడు డెమెన్షియా అనే వింత గొలిపే మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నారు. ఇంకా విచిత్రం ఏమిటంటే ఆయనకు ఈ మతిమరుపు వ్యాధి వచ్చిందనే విషయం కూడా గుర్తే లేదు. అందుకేనేమో నాకేం లేదంటూ ఖండించేస్తారు. ఇక ఈయనకు గతం గుర్తొస్తే తప్ప కామన్వెల్త్ స్కామ్ ఒక కొలిక్కి వచ్చే ఛాన్సే లేదు. ఇది మన డెమోక్రసీలో అభినవ నాయకులు ప్లస్ నాయకురాళ్ల కథ. వాళ్ళుండేది నీళ్లలో. ఇల్లు వాకిలి తిండి నిద్ర ఆటాపాట అన్నీ ఆ నీళ్ల అలల మీదే. పుడమి స్పర్శ వాళ్లకో అద్భుతం. అరే, స్కూలుకెళ్లే వయసు వచ్చేసిందే, చదువుకోవాలిగా. ఎస్, బాగా చదువుకోవాలన్న ఆశ వాళ్ళది. మనమైతే దాన్నే ఆశయం అంటామేమో. ఈ ఆశ ఆశయమే వాళ్ళని నదిని దాటించేసింది. ఆకాశమంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఈ ఆత్మవిశ్వాసమే రేపటి రోజున వాళ్లకు నీళ్లలో కాకుండా
నేల మీదే ఇల్లు కట్టుకునే రోజుల్ని తేబోతోంది. అవును, వాళ్ళకి పడవే ఆధారం. ఓ నాటు పడవే వాళ్లకు డబుల్ కాట్ బెడ్ కూడా. అలలతో పోటీ పడే నాటు పడవే వాళ్లకు ఏ క్లాస్ కిచెన్. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పడవే వాళ్ళ జీవితం. పెద్దలు ఆ పడవ మీద వేటతోనే 4 మెతుకులకు సరిపడా సంపాదిస్తుంటే పిల్లలు 4 అక్షరాలు నేర్చుకోవాలన్న కోరిక కూడా ఆ పడవతోనే సాధ్యం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలమొండి గ్రామం గోదారి అలల మీద వేట తెప్పలతో నాటు పడవలతో జీవనం సాగించే శైలి వాళ్ళది. చిన్న పెద్ద ఎవ్వరికీ నీళ్లంటే భయం లేదు, అసలు బెరుకే లేదు. పడవలోనే అన్నీ, ఆ పడవే అన్నీ. అదే కిచెన్, అదే బెడ్రూమ్, అదే ప్లేగ్రౌండ్. వరుసగా ఆగి ఉన్న పడవలే అక్కడి పసిపిల్లలకు ఆట వస్తువులు కూడా. భయం లేకుండా పడవల అంచున పరిగెడతారు, జంప్ చేస్తారు. ఉప్పలమొండిలో ఈ సీన్ చాలా కామన్. కానీ ఇక్కడి పిల్లలు కూడా చదువుకోవాలనుకున్నారు. గోదావరి మీద నుంచి నేల మీదకు వస్తే కానీ చదువు సాధ్యం కాదు. అందుకే దగ్గరలో ఉన్న ఉప్పలమొండి గ్రామాన్ని ఎంచుకున్నారు వాళ్ళు. అక్కడున్న స్కూల్కి ఓ పడవలో పిల్లలందరూ వెళ్తారు. నీటిలో నుంచి నేల మీదకు అడుగు పెట్టగానే ఆ పిల్లల్లో ఉత్సాహం గోదావరిలా పొంగుతుంది. క్రమం తప్పకుండా క్లాసులకు వెళ్తారు. టీచర్లు చెప్పే పాఠాలు జాగ్రత్తగా వింటారు. ఇప్పుడు ఆ పిల్లలు తమ మేధస్సుకు పదును పెట్టి బొమ్మలు చేస్తున్నారు, ఉత్తరాలు రాస్తున్నారు. నీటి మీద కాకుండా నేల మీద ఇల్లు కట్టుకోవాలంటే బాగా చదువుకోవాలని వాళ్ళ టీచర్లు చెప్పిన మాటలు వాళ్ళ చెవుల్లో మారుమోగుతూ ఉంటాయి. ఆ మాటలే వాళ్ళ హృదయాల్లో హత్తుకుపోయాయి. అందుకే వాళ్ళు బాగా చదువుకుంటున్నారు. పిల్లల్లో చదువుకోవాలన్న కోరిక ఉండి అవకాశాలు లేక ఎంత కష్టపడుతున్నారో అనే అంశాన్ని సబ్జెక్ట్గా తీసుకుని ఒక డైరెక్టర్ షార్ట్ ఫిలిం తీశాడు. గోయింగ్ టు స్కూల్ అనే ఇతివృత్తంతో చదువుకునేందుకు పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తన క్రియేటివిటీ ద్వారా ప్రపంచానికి తెలియజెప్పారు ఆయన. హ్యాట్స్ ఆఫ్.